హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు ట్రేడింగ్ టిప్ అండి. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ పేరు వచ్చేసి టైం ఫ్రేమ్. మనం ఏ టైం ఫ్రేమ్ పైన ట్రేడ్ చేయాలో అది ఈరోజు టాపిక్. ట్రేడింగ్లో స్ట్రాటజీ ఎంత ఇంపార్టెంటో, ట్రేడింగ్లో డిసిప్లిన్ ఎంత ఇంపార్టెంటో, ట్రేడింగ్లో ఎక్స్పీరియన్స్ ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ టైం కూడా. మీరు ఏ టైం మార్కెట్లో చాలా టైమ్స్ ఉన్నాయి. టైం ఫ్రేమ్స్ అంటే ఇక్కడ నేను ఆరో పెట్టి చూపిస్తున్నా. దీని గురించి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు వీడియో ఎంత మీరు మార్కెట్లో ట్రేడ్ చేయాలంటే కొన్ని వందల స్ట్రాటజీస్ ఉన్నాయి. వందల స్ట్రాటజీస్ పై మీరు ఏదో ఒక స్ట్రాటజీ 2-3 స్ట్రాటజీస్లో మీరు ఎక్స్పర్టైజ్ అయ్యి మీరు ట్రేడ్ చేయొచ్చు. కానీ టైం ఫ్రేమ్ మాత్రం కొన్నే ఉన్నాయి. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అన్నది ఒక్కటే ఉంది. 1 డే టైం ఫ్రేమ్ అనేది ఒక్కటే ఉంది. 1 మంత్ టైం ఫ్రేమ్ ఒక్కటే ఉంది. ఇంకా 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ఒక్కటే ఉంది. అంటే నేను ఏమంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మూవింగ్ యావరేజ్పై ట్రేడ్ చేస్తే స్ట్రాటజీపై మూవింగ్ యావరేజ్ చాలానే ఉన్నాయి. 50 మూవింగ్ యావరేజ్ ఉంది, 21 మూవింగ్ యావరేజ్ ఉంది, ఇంకా ఏదో 40 మూవింగ్ యావరేజ్ ఉంది. ఇలా మూవింగ్ యావరేజ్ చాలానే ఉన్నాయి. కానీ టైం ఫ్రేమ్ అనేది చాలా తక్కువనే. సో స్ట్రాటజీ ఎంత ఇంపార్టెంటో దానికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ టైం. మీరు ఏదైనా పర్ఫెక్ట్ టైంలో మీరు ఎంట్రీ తీసుకున్నా, ఎగ్జిట్ తీసుకున్నా అదే మీ ట్రేడ్ని డిసైడ్ చేస్తుంది మీరు ప్రాఫిట్లో ఉంటారా లేదా లాస్లో ఉంటారని. సో మీరు ఎలాంటి ట్రేడర్ ఫస్ట్ మీకు అది తెలియాలి. ఫస్ట్ ఇవన్నీ తెలియకముందు మీరు ఎలాంటి ట్రేడర్ అది మీకు తెలియాలి. అంటే మార్కెట్లో చాలా టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ ఉన్నారు. కొంతమంది స్కాల్పర్స్ ఉన్నారు, ఇంకొంతమంది ఇంట్రాడే ట్రేడర్స్ ఉన్నారు, కొంతమంది బీటీఎస్టీ చేసేవారు ఉన్నారు, అంటే బై టుడే సెల్ టుమారో. కొంతమంది ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తారు, కొంతమంది హోల్డ్ చేస్తారు, కొంతమంది పొజిషన్ ట్రేడింగ్ చేస్తారు, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, ఇలా వేరే వేరే ప్రకాలుగా ట్రేడర్స్ ఉన్నారు. సో మీకు తెలియాల్సింది మీరు ఎలాంటి ట్రేడర్ అని. దాని తర్వాత మీరు ఎలాంటి ట్రేడర్ అని మీకు తెలిసాక, మీరు ఏం ట్రేడ్ చేస్తున్నారో అది మీకు తెలిసాక మీరు టైం ఫ్రేమ్ మీకు తెలియాలి. టైం ఫ్రేమ్ బట్టి మీరు ట్రేడ్ చేయాలి. ఇవన్నీ ఈరోజు టాపిక్లో మాట్లాడుకుందాం. చాలా ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తా. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో దట్ ఏ ఒక్క ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ వల్ల మిస్ అవ్వకూడదు. ఓకే, నేను వీడియో ఎక్కువ లెందీ చేయను, షార్ట్లో చేయడానికి ట్రై చేస్తా. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. అండ్ ఎంత పెద్ద వీడియో అవుతుందో నాకైతే తెలీదు, బట్ నేను ట్రై చేస్తా తొందరగా ఫినిష్ చేయడానికి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చారో వారి వీడియో ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి. వీడియోలు నచ్చితే లైక్ చేయండి. నచ్చిన వారికి ఇంకా ఎవరైతే ట్రేడింగ్లో ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి, కమెంట్ పెట్టండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. టైం ఫ్రేమ్స్ నేను ఫస్ట్ మీకు చూపెడతాను. ఇందాక ఇక్కడ యారో చేసి చూపించాను కదండి టైం ఫ్రేమ్ ఇది. ఇక్కడ నుంచి నేను టైం ఫ్రేమ్ మారుస్తా అండ్ మీకు చూపిస్తా ఎన్ని టైం ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి. చాలామంది తెలిసి ఉంటాయి, బట్ చాలామంది బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తారు కదా, వాళ్ళకి తెలీదు. సో వాళ్ళకి కూడా చూపిస్తున్నాను నేను. టైం ఫ్రేమ్ ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఇక్కడ డేట్ రేంజ్ అని ఉంది. డేట్ రేంజ్ ఇంటర్వెల్లో చూస్తే సెకండ్స్ అని ఉన్నాయి. 1 సెకండ్, 5 సెకండ్, 10 సెకండ్, 15, 30, 45 ఇలా. మినిట్స్లో చూస్తే 1 మినిట్ నుండి 15 మినిట్స్, 45 మినిట్స్ వరకు ఉంది. ఇంకా అవర్స్లో చూస్తే 1 అవర్ నుంచి 4 అవర్ వరకు టైం ఫ్రేమ్స్ ఉన్నాయి. డేస్లో చూస్తే 1 డే నుంచి 12 మంత్ వరకు ఉంది. ఇంకా తర్వాత రేంజెస్ ఉన్నాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను 12 మంత్స్ క్యాండిల్ పెడుతున్నా. 12 మినిట్స్ టైం ఫ్రేమ్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా. 12 మినిట్స్ టైం ఫ్రేమ్ అంటే ఇక్కడ ఒక్కొక్క క్యాండిల్ మీకు కనిపిస్తుంది కదండి. ఈ ఒక్కొక్క క్యాండిల్ వచ్చేసి 12 మంత్స్ అంటే 1 ఇయర్ క్యాండిల్. డోంట్ వరీ, నేను అన్ని క్యాండిల్స్ గురించి చెప్పను, బట్ మేజర్ ఇంపార్టెంట్ ఐఎమ్ సో సారీ క్యాండిల్స్ అంటున్నాను. నేను అన్ని టైం ఫ్రేమ్ గురించి చెప్పను, బట్ మేజర్ టైం ఫ్రేమ్, ఇంపార్టెంట్ టైం ఫ్రేమ్స్ మాత్రమే నేను మీకు చెప్తా. అండ్ మీకు ఈ వీడియోతో అర్థమవుతుంది స్వింగ్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఏ టైం ఫ్రేమ్ యూస్ చేయాలో, ఇంట్రాడేలో ఏ టైం ఫ్రేమ్ యూస్ చేయాలో, అండ్ స్కాల్పర్ ఒకవేళ మీరు స్కాల్పర్ అయితే ఏ టైం ఫ్రేమ్ యూస్ చేయాలో అన్నీ తెలిసిపోతాయి. ఈ వీడియోతో మీకు క్లియర్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను పెట్టింది 12 మంత్స్ క్యాండిల్ అండి. ఓకే, టైం ఫ్రేమ్ వచ్చేసి 12 మంత్స్ టైం ఫ్రేమ్ అండ్ ఒక్కొక్క క్యాండిల్ వచ్చేసి 12 మంత్స్ ఉంది. అండ్ ఇప్పుడు మనం చూస్తుంది నిఫ్టీ బ్యాంక్. సో దట్ మీరు చూసుకోవాలి నిఫ్టీ బ్యాంక్ కంటిన్యూస్గా మీరు ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తే కంటిన్యూస్గా నిఫ్టీ బ్యాంక్ ఏంటంటే రైజింగ్లోనే ఉంది. అంటే నిఫ్టీ బ్యాంక్ పెరుగుతూనే ఉంది. ఏదో ఒక ఇయర్ ఉంది. ఈ ఇయర్లో
నిఫ్టీ బ్యాంక్ వచ్చేసి రెడ్‌లో చాలా వరకు కిందకొచ్చింది. మళ్ళీ తర్వాత రెడ్ సైన్ ఇచ్చేసి బట్ పాజిటివ్‌గా కానీ అయింది. ఇది ఎప్పుడు జనవరి 20 ఐ థింక్ 2020 అనుకుంటా. యాహ్! 2020 కోవిడ్ టైమ్‌లో. ఓకే. కోవిడ్ టైమ్‌లో మొత్తం మార్కెట్ అనేది పడింది. సో, అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒక్కొక్క క్యాండిల్ 12 మంత్స్ ఉన్నాయి కదా! ఈ 12 మంత్స్ టైమ్ ఫ్రేమ్ వచ్చేసి ఇది ఎవరికీ అంతగా యూజ్ ఉండదు. ట్రేడర్స్‌కైతే స్పెసిఫిక్‌గా యూజ్ ఉండదు. ఎందుకంటే ట్రేడింగ్ చేసేవాళ్ళు ఏంటి 15 ఫర్ ఎగ్జాంపుల్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెట్టుకొని ఒక 1, 2 అవర్స్‌లో ఫినిష్ చేస్తారు. కొన్ని మినిట్స్‌లో ఫినిష్ చేస్తారు వాళ్ళు ట్రేడింగ్. అండ్ కొంతమంది కొన్ని డేస్‌లో బీటీఎస్టీ చేస్తే అండ్ కొంతమంది స్వింగ్ ట్రేడింగ్ చేస్తారు. సో, ఈ 12 మంత్స్ అనేది ఎక్కువగా యూజ్ అవ్వదు. బట్ ఇదేంటంటే మార్కెట్ ఎలా ఉందో కొన్ని ఇయర్స్‌గా ఎలా నడుస్తుందో అది ఈ పర్టిక్యులర్ ఏదో స్టాక్ అయినా లేదన్నా ఇండైసెస్ అయినా దీనివల్ల మనకు తెలుస్తుంది. ఓకే. సో, 12 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌తో మనకు 12 మంత్స్ టైమ్ ఫ్రేమ్‌తో మనకు అంతగా పని లేదు. తర్వాత డైరెక్ట్‌గా మనం వస్తే నేను వస్తున్న 1 మంత్ టైమ్ ఫ్రేమ్‌లో. 1 మంత్ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ ఏమైంది మీరు చూసుకోవాలి. 12 మంత్స్ లాస్ట్ 12 మంత్స్‌లో మీరు చూస్తున్నారు కంటిన్యూ గ్రీన్‌గా ఉన్నాయి. అంటే మార్కెట్ అప్ సైడ్‌లోనే చూపిస్తుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే 1 మంత్‌లో మీరు పెట్టగానే 1 మంత్ పెట్టాక ఇక్కడ ఆ 12 మంత్స్ క్యాండిల్ 12 క్యాండిల్‌లో కన్వర్ట్ అయిపోయాయి. అంటే ఇక్కడ ఒక్కొక్క మంత్ మనం ఒక 1 మంత్ క్యాండిల్ పెట్టాం కదండీ! సో, ఇలా ఏంటంటే 12 క్యాండిల్స్ వచ్చేసి ఒక 1 ఇయర్ అవుతుంది. సో, ఒక్కొక్క క్యాండిల్ వచ్చేసి 1 మంత్ అయింది. ఇక్కడ మీరేం తెలుసుకోవాలి, ఈ 1 ఇయర్‌లో చాలా డౌన్స్ కూడా ఉన్నాయి. అప్స్ అండ్ డౌన్స్ 2 ఉన్నాయి. బట్ 12 మంత్ క్యాండిల్ పెట్టినప్పుడు చూస్తే ఓన్లీ మీకు గ్రీన్ సైడ్ మాత్రమే చూపిస్తుంది. ఓవరాల్ ఫిగర్ మీకు చూపిస్తుంది. ఓవరాల్ ఎన్ని డౌన్స్ వచ్చినా, ఎన్ని అప్స్ వచ్చినా ఫైనల్‌గా రిజల్ట్ ఏంటనేది మీకు 12 మంత్స్ క్యాండిల్‌లో కనిపిస్తుంది. అండ్ 1 మంత్ క్యాండిల్‌లో మీకు అప్స్ అండ్ డౌన్స్ కూడా కనిపిస్తాయి. అంటే లోపల ఏమైందో, ఇన్ని 12 మంత్స్‌లో ఏమైందో ఇది మీకు తెలుస్తుంది. ఈ 12 మంత్స్ క్యాండిల్ ఎక్కడైతే మనకి అంతగా పనికిరాదు. బట్ 1 మంత్ క్యాండిల్ వచ్చేసి మనకు చాలా యూస్‌ఫుల్ అవుతుంది. ఎవరైతే లాంగ్ ట్రేడ్స్ పెడతారో, ఎవరైతే కొన్ని మంత్స్ అండ్ ఇయర్స్ కోసం ట్రేడ్ చేస్తారో, ఇన్వెస్ట్ చేసి వదిలేస్తారో వాళ్ళకైతే ఈ టైమ్ ఫ్రేమ్ 1 మంత్ టైమ్ ఫ్రేమ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. 1 మంత్ తర్వాత మనం డైరెక్ట్‌గా చూద్దాం 1 వీక్. 1 వీక్ అయితే కొన్ని మంత్స్‌లో 4 వీక్స్ ఉంటాయి. కొన్ని మంత్స్‌లో 5 వీక్స్ ఉంటాయి. సో, 4, 5 క్యాండిల్ పర్ మంత్ వైస్ ఇక్కడ ఏంటంటే సెపరేట్‌గా క్రియేట్ అవుతుంది. సో, ఇదేంటంటే ఎవరైతే పొజిషనల్ ట్రేడింగ్ చేస్తారో, పొజిషనల్ ట్రేడింగ్ అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి కొన్ని ఒక 1, 2 మంత్స్‌లో ట్రేడ్ ఫినిష్ చేయాలనుకుంటారో వాళ్ళకైతే ఈ 1 వీక్ క్యాండిల్ అయితే చాలా ఇంపార్టెంట్‌గా పనిచేస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి 1 డేలోకెళ్దాం. ఇది ఇంకా 1 డే వచ్చాక ఇప్పుడు ఒక్కొక్క క్యాండిల్ 1 డే క్యాండిల్ అయిపోయిందండి. ఒక్కొక్క క్యాండిల్ వచ్చేసి ఈ మొత్తం డేలో ఏమైందో దీని న్యూసు, ఎవరు సేల్ చేశారో, బై చేశారో, ఎంత ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ అయ్యిందో, లేదో అన్నీ మొత్తం ఏంటంటే ఈ 1 డే క్యాండిల్‌లో మీకు పర్ డే ఏమైందో మొత్తం తెలిసిపోతుంది. సో, ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ 1 డే క్యాండిల్ ఎవరికైతే ఇంపార్టెంట్ స్వింగ్ ట్రేడ్ చేసే వాళ్ళకి ఈ 1 డే క్యాండిల్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. సో, ఏంటంటే ఈ 1 డే ఎందుకంటే ఈ 1 డే క్యాండిల్‌తో మీకు తెలుస్తుంది ఈరోజు మార్కెట్ బుల్లిష్‌గా ఉందా? లేక బియరిష్‌గా ఉందా? బియరిష్‌గా ఉంటే చలో ఈ ప్రైస్‌లో మనం ఇక్కడ ప్రైస్ కిందకొచ్చింది. ఇంకా మనం స్టాక్‌ని బై చేయొచ్చు అని అనుకునేవాళ్ళు. అండ్ ఈ ప్రైస్ ఏటంటే పైకొచ్చేసింది. నాకు మంచి ప్రాఫిట్ ఇస్తుంది. ఈ ప్రాఫిట్‌లో మనం ఇక్కడ ఇంకా ఎగ్జిట్ అవ్వచ్చు అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో, స్వింగ్ ట్రేడ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇది ఈ టైమ్ ఫ్రేమ్ చాలా ఇంపార్టెంట్‌గా పనిచేస్తుంది. తర్వాత తర్వాతొచ్చేసి 15 మినిట్స్ క్యాండిల్. సారీ ఈ మధ్యలో ఒక క్యాండిల్ నేను టైమ్ ఫ్రేమ్ మిస్ అయ్యాను. అది 4 అవర్స్. 4 అవర్స్ ఇది స్వింగ్ ట్రేడర్స్‌కి ఇది కూడా మీరు చూసుకోవాలి. ఫస్ట్ ఎవరైతే ట్రేడింగ్‌లో ఉన్నారో వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ విషయం నేను చెప్పాలి. ఎప్పుడైనా మీరు ట్రేడ్ చేస్తే ఆ ట్రేడ్‌లో మీరు చూసుకోవాలి 2 టైమ్ ఫ్రేమ్స్‌లో మీరు డెఫినిట్‌గా చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నారనుకోండి. స్వింగ్ ట్రేడింగ్‌లో 4 అవర్స్ క్యాండిల్ కూడా పెట్టుకొని చూడండి. మార్కెట్
ఏ వైపు వెళ్తుందో, మార్కెట్ రైజింగ్‌లో ఉందో లేక బియరిష్‌లో ఉందో ఎలాగుందో అని అట్ ద సేమ్ టైమ్ 1 డే టైమ్ ఫ్రేమ్ కూడా పెట్టుకొని చూడండి. సో, దీంతో మీకు ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా మార్కెట్ అప్ సైడ్‌నే ఉంది అండ్ 1 డే టైమ్ ఫ్రేమ్‌లో కూడా అప్ సైడ్‌నే ఉంది అండ్ మీ స్ట్రాటజీ ప్రకారం కూడా మార్కెట్ అప్ సైడ్‌లోనే ఉంది. సో దట్ మీకు అనిపిస్తుంది ఈ ట్రేడ్‌లో నేను ఎంటర్ అయితే నాకు డెఫినిట్‌గా ప్రాఫిట్ వస్తుందని. సో, తర్వాత మీరేంటంటే కంటిన్యూ చెయ్యొచ్చు. అంటే ట్రేడ్ తీసుకోవచ్చు. నేనేమంటున్నానంటే ఎప్పుడైనా సరే మీరు స్వింగ్ ట్రేడ్ చేసినా లేదా బీటీఎస్టీ చేసినా, పొజిషనల్ ట్రేడింగ్, ఇంట్రాడే ఏ ట్రేడ్ అయినా చేసినా సరే 2 టైమ్ ఫ్రేమ్స్‌లో మీరు మీ స్టాక్‌ని మీ స్టాక్ అయినా కానీ, ఇండైసిస్ కానీ ఏది చేసినా మీరు ట్రేడ్ 2 టైమ్ ఫ్రేమ్స్‌లో మీరు డెఫినిట్‌గా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ స్వింగ్ ట్రేడ్‌లో ఇప్పుడు నేను చెప్పా 4 అవర్స్ అండ్ 1 డే. అలాగే 2 టైమ్ ఫ్రేమ్స్‌లో కన్ఫర్మేషన్ తీసుకోండి. ఓకే. సో దట్ మీరు మీ ట్రేడింగ్ జర్నీని ఇంకా బెస్ట్ చేసుకోవచ్చు దీంతో. అండ్ దీని తర్వాత ఏంటంటే 4 అవర్ తర్వాత 15 మినిట్స్ క్యాండిల్ గురించి మనం మాట్లాడుకుందాం. 15 మినిట్స్ క్యాండిల్ ఈజ్ ఫర్ ఇంట్రాడే ట్రేడర్స్. ఇంట్రాడే ట్రేడర్స్ కోసం 15 మినిట్స్ క్యాండిల్ టైమ్ ఫ్రేమ్ ఏంటంటే ది బెస్ట్ టైమ్ ఫ్రేమ్ అని నేను పర్టిక్యులర్‌గా నమ్ముతా. నాట్ ఓన్లీ 15 మినిట్స్, 5 మినిట్స్ కూడా. 15 మినిట్స్ నేను పర్సనల్‌గా యూజ్ చేసేది కూడా 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్, 15 మినిట్స్ క్యాండిల్‌లో అప్ అండ్ లో మార్క్ చేసుకొని ఏదైతే క్రాస్ అవుతుందో దాంట్లో నేను ట్రేడ్ చేస్తుంటానండి. అది ఇంతకుముందు నా వీడియో ఎవరైతే 15 మినిట్స్ క్యాండిల్ వీడియో చూసుంటారో వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరైతే చూడలేదో ప్లీజ్ వెళ్లి చూడండి. అది నా ఫస్ట్ వీడియో నేను ఈ ఛానెల్‌లో వేసింది. 15 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో నేను ట్రేడ్ చేసుకుంటా. 15 మినిట్స్ ఇంకా 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ఉంది కదా! ఈ 2 టైమ్ ఫ్రేమ్‌లో మీకు ఇప్పుడు ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు 15 మినిట్స్ అండ్ 5 మినిట్స్ 2 కూడా చూడండి. ఇది ఎంత తక్కువ టైమ్ ఫ్రేమ్ అయితే అంత మీకు క్విక్ ఎంట్రీస్ కూడా దొరుకుతాయి. క్విక్ ఎగ్జిట్స్ కూడా ఉంటాయి. అలానే చాలా ఫేక్ ఎంట్రీస్ కూడా మీకు తగులుతాయి. సో దట్ అందుకే మీరు ఒక ఇంట్రాడే ట్రేడ్ చేసినప్పుడు 5 మినిట్స్ క్యాండిల్ కూడా మీరు వాచ్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ కూడా మీరు వాచ్ చేయండి. రెండిట్లో సిగ్నల్ బోత్ ఆర్ సేమ్ ఈక్వల్‌గా చూపిస్తే 2 కూడా బై అని చూపిస్తే 2 కూడా పాజిటివ్‌గా ఉంటే లేదా బియరిష్‌గా ఉన్నా అప్పుడు మీరు పుట్ ఆర్ ఎల్స్ బై కాల్ మీరు తీసుకోవచ్చు. కానీ 2 సేమ్‌గా ఉండాలి. ఆల్వేస్ మీరెప్పుడైనా సరే కన్ఫర్మేషన్ 2 టైమ్ ఫ్రేమ్‌లో చేయండి. నేను మళ్ళీ ఇది చెప్తున్నా. 2 టైమ్ ఫ్రేమ్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్రాడే చేస్తే 5 మినిట్స్, 15 మినిట్స్ కూడా చూడండి. స్వింగ్ ట్రేడ్ చేసేటప్పుడు 4 అవర్స్ అండ్ 1 డే క్యాండిల్ పెట్టుకొని చూడండి. అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు కొన్ని వీక్స్, 1 వీక్ అండ్ మంత్, 1 వీక్ అండ్ 1 మంత్ క్యాండిల్స్ ఏంటంటే పెట్టుకొని మీరు చూడండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద మన ఇండియన్ మార్కెట్, నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్, ట్రేడర్స్ అందరూ యూజ్ చేసే టైమ్ ఫ్రేమ్స్ వచ్చేసి ఆ టైమ్ ఫ్రేమ్స్ 1 మినిట్ క్యాండిల్, 1 మినిట్ క్యాండిల్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తారు. 1 మినిట్ క్యాండిల్‌లో ఎవరు చేస్తారో అది కూడా నేను మీకు చెప్తా. 1 మినిట్ క్యాండిల్, 3 మినిట్ క్యాండిల్, 5 మినిట్ క్యాండిల్స్ అండ్ 15 మినిట్స్ క్యాండిల్. ఈ 4 టైమ్ ఫ్రేమ్స్ ఏంటంటే ది బెస్ట్ టైమ్ ఫ్రేమ్స్ అని అందరూ నమ్ముతారు. 1 మినిట్ 1 మినిట్ ఎవరైతే స్కాల్పర్స్ ఉంటారో, స్కాల్పర్స్ అంటే ఇప్పుడు మీరు ఎంట్రీ తీసుకున్నారో కొన్ని ఫ్యూ సెకండ్స్‌లో ఆర్ ఎల్స్ ఫ్యూ మినిట్స్‌లో మీరు ఎగ్జిట్ చేస్తే ఎవరైతే ప్రాఫిట్ బుక్ చేసి తక్కువ ప్రాఫిట్ బుక్ చేసి ఎగ్జిట్ అవుతారో వాళ్ళకి స్కాల్పర్స్ అంటారు. వాళ్ళు 1 మినిట్ అండ్ 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ఏంటంటే యూజ్ చేస్తారు. 1 మినిట్‌లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ దొరికితే 1 మినిట్‌లోనే వాళ్ళు ట్రేడ్ క్లోజ్ చేస్తారు. లేదా 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెట్టుకొని 3 మినిట్స్ ఈజ్ ఫర్ కన్ఫర్మేషన్. ఆల్వేస్ మీరు ఎప్పుడైనా ఎంట్రీ చేసినప్పుడు మీరు మీరు ఏం చూస్తారంటే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ అండ్ 3 మినిట్స్ అంటే ఏ పొజిషన్‌కి మీరు వెళ్ళినా తక్కువ టైమ్ ఫ్రేమ్ అండ్ హైయర్ టైమ్ ఫ్రేమ్ 2 బోత్ పెట్టుకొని 2 కన్ఫర్మేషన్ రెండిట్లో బోత్ ఆర్ సేమ్ కన్ఫర్మేషన్ వచ్చినప్పుడే మీరు ట్రేడ్ చేయాలి. అదర్‌వైజ్ మీరు ట్రేడ్ చేయకండి. ఓకే. ఇది నా హంబల్ సజెషన్ మీ అందరికీ. అండ్ మీకు కూడా 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెట్టి చూపించాను కదా! అండ్ అదే సేమ్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెట్టి అండ్ 3 మినిట్, 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ పెట్టి కూడా మీకు చూపిస్తున్నా. అది ఎందుకు చూపిస్తున్నానని ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. ఈ లాస్ట్ క్యాండిల్ మీరు చూస్తున్నారు కదా! ఈ లాస్ట్ క్యాండిల్ మీరు చూడండి. ఈ లాస్ట్ క్యాండిల్ వచ్చేసి రెడ్ క్యాండిల్ క్రియేట్ అయింది. ఓకే. కిందది. నేనిప్పుడు 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెట్టి చూపిస్తున్నా. అది మీరు చూడండి. 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఏమవుతుంది? 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఒక్కొక్క క్యాండిల్ వచ్చేసి 5 మినిట్స్ క్రియేట్ అయింది. ఈ 5 మినిట్స్ క్యాండిల్ మీరు చూస్తున్నారు కదా!
మీరు మూవింగ్ యావరేజ్, ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ నా స్ట్రాటజీ చూసుంటే మీరు చూడగలరు. దాంట్లో నేను అన్నాను, ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్‌ని ఇలా క్యాండిల్స్ క్రాస్ చేస్తుందో నెక్స్ట్ క్యాండిల్‌లో మీకు ఎంట్రీ తీసుకోవాలి అని. ఓకే. సో 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఏమైంది? 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడే ఎంట్రీ ఇచ్చేసింది. మీరు చూస్తున్నారు కదా! ఇక్కడ ఈ క్యాండిల్ ఏంటంటే, రెడ్ క్యాండిల్ ఏంటంటే బ్రేక్ చేసి కిందొచ్చింది. దాని తర్వాత కంటిన్యూగా 3 క్యాండిల్స్ ఏంటంటే రెడ్ క్యాండిల్స్ అయ్యాయి. ఒకవేళ ఎవరైతే స్కాల్పర్ అయ్యి ఉంటే వాళ్ళేం చేసుంటారు, ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఈ నెక్స్ట్ క్యాండిల్‌లో ఎంట్రీ తీసుకొని ఇక్కడెక్కడో ఎగ్జిట్ కూడా అయిపోయి ఉండేవాళ్ళు వాళ్ళు. సో టైమ్ ఫ్రేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. టైమ్ ఫ్రేమ్‌లకి లాస్ట్ కన్క్లూజన్ మీకు ఇస్తున్నా. టైమ్ ఫ్రేమ్ మీరు ఎప్పుడు పెట్టుకున్నా 2 టైమ్ ఫ్రేమ్స్ మీరు పెట్టుకోండి. ఒకవేళ మీరు స్కాల్పర్ అయితే 1 మినిట్, 3 మినిట్ టైమ్ ఫ్రేమ్ ఈస్ గుడ్. అండ్ ఎక్కువగా మీకు పొజిషన్‌లో ఉండాలనిపిస్తే మీరు 5 మినిట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంట్రాడే వాళ్ళకి 5 మినిట్స్ అండ్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ఈస్ గుడ్. అండ్ ఇంట్రాడే తర్వాత బీటీఎస్టీ చేసే వాళ్ళకి 4 అవర్స్ కూడా ఈస్ గుడ్. అంటే 4 అవర్స్ అంటే ఈరోజు బై టుడే సెల్ టుమారో 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్ పెట్టుకొని కూడా మీరు 15 మినిట్స్ అండ్ 4 అవర్స్ ఈ 2 టైమ్ ఫ్రేమ్‌లో పెట్టుకొని మీరు ట్రేడ్‌లో ఎంట్రీ చేయొచ్చు. అండ్ స్వింగ్ ట్రేడ్ చేసే వాళ్ళకి 4 అవర్స్ అండ్ 1 డే టైమ్ ఫ్రేమ్ పెట్టుకోండి. పొజిషనల్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకేంటంటే 1 వీక్ అండ్ 1 మంత్ టైమ్ ఫ్రేమ్, 1 డే కూడా వాళ్ళు పెట్టుకోవచ్చు. 1 డే, 1 వీక్ అండ్ 1 మంత్ టైమ్ ఫ్రేమ్ పెట్టుకోండి. అండ్ లాంగ్ టర్మ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు 1 డే అండ్ 1 మంత్ టైమ్ ఫ్రేమ్ పెట్టుకోండి. ఓకే. ఇది నా టైమ్ ఫ్రేమ్ సజెషన్స్ అందరికీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీకు చాలా మందికి హైకెనాసి నేను స్ట్రాటజీ చెప్పినప్పుడు చాలా డౌట్స్ అన్నీ వచ్చాయి. సో నేను తొందరలోనే దానిపై ఇంకో వీడియో చేస్తా. మీ డౌట్స్ అన్నీ నేను దాంట్లో క్లియర్ చేస్తా. అండ్ కన్క్లూజన్ ఇప్పుడు చెప్తున్నాను కదా! ఇంకోసారి చెప్పాను, టైమ్ ఫ్రేమ్స్ మొత్తం మీకు చెప్పా. ఇంకోటి, ఆల్వేస్ చెక్ ఫర్ హైయర్ టైమ్ ఫ్రేమ్. మీరు ఏ ట్రేడర్ అయినా సరే ఒక లో టైమ్ ఫ్రేమ్ తీసుకున్న తర్వాత అండ్ హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా మీకు చూసుకోవాలి. హైయర్ టైమ్ ఫ్రేమ్ మీకు బెటర్ కన్ఫర్మేషన్స్ ఇస్తాయి. అండ్ లోవర్ టైమ్ ఫ్రేమ్స్‌లో క్విక్ ఎంట్రీస్ ఉంటాయి అండ్ క్విక్ ఎగ్జిట్ కూడా ఉంటాయి. చాలా ఫేక్ బ్రేక్‌ఔట్స్ కూడా వస్తాయి. ఫేక్ బ్రేక్‌ఔట్స్ ఎలా తప్పించుకోవాలో నీకు ఒక వీడియోలో నేను మీకు ఆల్రెడీ చేసి చూపించా. సో దట్ మీరు ఆ వీడియో చూసే ఉంటారని అనుకుంటున్నా. ఈ వీడియో ఎలా నచ్చిందో ఈ వీడియో ఎలాగుందో మీరు చెప్పండి, నచ్చిందో లేదో అని. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్‌లో పెట్టండి. నా వరకు నేను ట్రై చేస్తా ఇంకా బాగా చెప్పడానికి. ఓకే అండి. సో ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నా. అందరికీ హ్యాపీ ట్రేడింగ్ అండ్ హ్యాపీ ఇన్వెస్టింగ్.